వచ్చాడు, బాహుబలి వచ్చాడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాహుబలి ఎపిక్ సినిమాకి అయితే వెళ్తున్నాను. ట్రాఫిక్ ఎలా ఉందో. సో ఇవాళ డార్జర్స్ గేమ్ ఉందన్నమాట. సో అందుకే ఎంత ట్రాఫిక్ ఉందన్నమాట. సో వరల్డ్ సిరీస్ గేమ్. సో కొద్దిగా లేట్గా అయితే వెళ్తున్నాను. వెళ్ళి రానా ఉన్నాడంట, మీకు చూపిస్తాను ఎలా ఉందో థియేటర్ అదంతా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ క్యాచ్ అప్. సో మొత్తానికైతే బాహుబలి ఎపిక్ సినిమా అయితే చూడడం జరిగిందండి నిన్న నైట్ టీసీఎల్లో, ద బిగ్గెస్ట్ ఐమాక్స్ థియేటర్. యూనో లైక్ చూసారు కదా, క్రౌడ్ మధ్యలో ఫుల్ దేశీ క్రౌడ్, అంటే ఫుల్ మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 90% తెలుగు వాళ్ళే వచ్చారనమాట. అండ్ దెన్ అల్లర్లు గోల మధ్యలో స్టూడెంట్స్ అందరూ అల్లరి చేస్తుంటే మన సుదర్శన్ వారి సంధ్యాలో ఫస్ట్ టైం మార్నింగ్ షో సినిమా, కొత్త సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. ఏ మూమెంట్లో కూడా సినిమా యూనో లైక్ ఒక వాట్ వి సే లైక్ ఒక రిలీజ్ మూవీ అన్నట్టు కాదు, కొత్త మూవీ లాగా వచ్చింది. అండ్ ఐమ్ అఫ్రేడ్ మళ్ళీ 1000 crores కలెక్షన్ చేస్తుందేమో అని చెప్పి ఊపు చూస్తుంటే. సో ఈ మూవీ గురించి అయితే తప్పకుండా మాట్లాడుకోవాలి, బికాస్ ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ మూవీ లాగా మార్కెట్ చేస్తారు అండ్ బ్రాండ్ న్యూ మూవీ లాగా ఉంది కూడా. సో ఏంటో దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, నిన్నైతే నేను బాహుబలి ది ఎపిక్ స్క్రీనింగ్ చూడడం జరిగింది. సో మీరు నా వాయిస్ కూడా గమనించవచ్చు, నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను. ద థింగ్ ఈస్, నిన్న నైట్ వెనస్డే రోజు అయితే మూవీ ఇక్కడ ఐమాక్స్ టీసీఎల్లో రిలీజ్ అయింది. టీసీఎల్తో పాటు మిగతా ఐమాక్స్లో కూడా రిలీజ్ అయింది అనమాట. కాకపోతే దీనికంటే ముందే ట్యూస్డే రోజు ఏఎంసీ గ్రౌలో కూడా అయింది. కాకపోతే నాకు విఐపీ ఇన్విటేషన్ది యూనో పాస్ కూడా వచ్చింది, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. బట్ ఇవాళ కూడా ఇచ్చారు. సో నిన్న ఫ్రీ పాస్ వచ్చిందనమాట సినిమాకి. ఇలా ఉంటుంది అనమాట పాస్ మనకి, యూనో RSVP ఇస్తారు. అండ్ అలాగే టికెట్ కూడా బయట పెట్టారు, $30+ ఏమో ఉందన్నమాట. సో ఆ రెండు తీసుకున్నాను. ఒకవేళ ఈ పాస్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఈ పాస్ వర్కౌట్ కాకుండా $30 కూడా వస్తుందని, బికాస్ ఐ డోంట్ వాంటెడ్ టు మిస్ ఇట్. బట్ యూనో అన్ఫార్చునేట్లీ చాలా ట్రాఫిక్ ఉండే నిన్న. గేమ్ మనకి డార్జర్స్ వరల్డ్ సిరీస్లో వెళ్ళారు కాబట్టి యూనో కెనడియన్ టీమ్ అయిన బ్లూ జేస్ మన ఇక్కడికి వచ్చారు. అండ్ ఈ 30 మైల్ రేడియస్ అంటారు TMZ ఏరియాలో. సో విపరీతమైన ట్రాఫిక్ అనమాట నిన్న. అసలు ఒక యూనో లైక్ 3 hours ట్రాఫిక్, 4 hours ట్రాఫిక్. ఎందుకంటే ఆల్మోస్ట్ 25,000 to 30,000 మెంబర్స్ స్టేడియంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్రీవేస్ అన్నీ జామ్ బ్లాక్ అయిపోయి నేను ఆల్మోస్ట్ యూనో లైక్ 1.5 hour కంటే ఎక్కువ పట్టింది నాకు వెళ్ళడానికి. అండ్ వెళ్తే సినిమా యూనో ఒక లైక్ ఎక్కువ మిస్ కావాలేదు. శివుడిది ఇంట్రడక్షన్, శివలింగం అవంతా అయిపోయింది అనమాట. దాని తర్వాత వెళ్ళాను. సో ఇప్పుడు మూవీ గురించి యూనో నేను చూసింది, నాకు తెలిసింది ఎప్పటిలాగే మీతో మాట్లాడుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బాహుబలి 2015లో ఆ టైంలో చూసినప్పుడు అయితే నాకు ఫస్ట్ డే చూసినప్పుడు అరే ఏంద్రా ఇది సినిమా, ఎవరైనా యూనో లైక్ క్లైమాక్స్లో ఏం తెలియకుండా టూ ఇయర్స్ తర్వాత పార్ట్ 2 చూడడం, ఇదేమంటే చాలా తెలివి తక్కువ పని చేస్తాడేమో రాజమౌళి అని చెప్పి నేను చాలా ఆవేశంతో ఫేస్బుక్లో కూడా పోస్ట్ రాసుకున్నాను అనమాట. హౌ కెన్ సమ్మన్ అన్నట్టు. మూవీ చూసినప్పుడు నాకు రిజల్ట్గా చెప్పాలంటే ఓకే, పెద్ద గొప్పగా బాహుబలి వాళ్ళు చూసినప్పుడు అంత యూనో లైక్ పిక్చరైజేషన్ అవన్నీ ఓకే, కానీ నాకు చాలా రాజమౌళి సినిమాలు, చాలా పాత సినిమాలకి దీనికి ఏం పెద్దగా అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూనో లైక్ శివగామి లైక్ అవన్నీ ఎందుకు నచ్చాయి, ఈ ఎపిక్ ఎందుకు నచ్చింది ఇవన్నీ చెప్తాను. ఓకే, సో అప్పుడు చూసినప్పుడు నాకు శివగామి యూనో కోర్ట్ సీన్లో వాళ్ళందరినీ చంపేసినాం. అది సేమ్ మన సాయి సినిమాలో ఆల్రెడీ పైసల కోసం యూనో అమ్ముడు పోయే బేమాన్ గాన్లో మనం ఎందుకు పోయి అని చెప్పి భిక్షు యాదవ్ ఫైట్ యూనో అది గుర్తొచ్చింది నాకు. యూనో ఇలా చాలా సాయి సినిమాలోనూ నితిన్ ఇలా జంప్ చేసి కొట్టే షాట్, అది కూడా సేమ్ బాహుబలి ఫైట్లో యూనో లైక్ కాలకే ఫైట్లో ఉంటుంది.
అండ్ సేమ్ లైక్ ఛత్రపతి సినిమాలో ఉన్న బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఉన్న లైక్ వసకోల అంటాడు కదా మన గుడు, ఆయన పేరేంటి, షఫీ అండ్ ఉన్న సేమ్ అదే కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్ రానాది ఇంకా ఇతంది. అండ్ మనం ఆలోచిస్తే ఎప్పుడు రాజమౌళి చెప్తారు లైక్ ఆయన కిరవాణి కజిన్స్ అయినా ఓన్ బ్రదర్స్లా పెరిగారు, వీళ్ళ మదర్ దగ్గర అతను పెరిగారు, అతని మదర్ దగ్గర ఇతను పెరిగారు అని. సో అతను ఎప్పుడు రాజమౌళి సినిమాల్లో మనం ఆలోచిస్తే ఈ సవతి తల్లి, కన్న తల్లి, ఈ ఇమోషన్ సవతి తల్లి అయినా లైక్ చాలా విపరీతమైన ప్రేమతో సమానంగా చూసే తల్లి, అట్లా ఒక తల్లి పాత్రని చాలా చాలా అత్యున్నతంగా చూపిస్తాడనమాట. అది వన్ ఆఫ్ ది గ్రేట్నెస్ రాజమౌళికి. సో బట్ ఛత్రపతిలో ఆల్రెడీ చూపించేస్తాడు కదా, అందులో కూడా భానుమతి ఛత్రపతి షార్ట్ చేస్తుంది అంత అంత ప్రేమగా పెంచుకున్న సౌతి కొడుకుని. ఇందులో కూడా శివగామి చంపించేస్తుంది. సో ఇలా అండ్ బాహుబలి ఛత్రపతిలో కూడా చెంబుతో ఫైట్ చేస్తాడు ఛత్రపతి. అండ్ ఇందులో కూడా ఆ కాలకేయ తోటని లయన్ తీసుకొని షార్ట్స్ ఉంటాయి కాలకేయ ఫైట్లో. సో ఇలా చాలా అనిపించారు. రాజమౌళి తీసే సాయి సినిమాలో ఇలా స్లైడ్ చేస్తాడు కదా నితిన్, సో అదే సినిమా ఇంట్లో కూడా కట్టప్ప కూడా స్లైడ్ చేసుకుంటూ వస్తాడు, వచ్చి మొక్కుతాడు. సో ఇలా అన్నీ నాకు ఏది చూసినా రాజమౌళి సినిమాలో ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే సినిమాలో నాకు బాహుబలి ఫస్ట్ 1లో చూస్తే నాకు విపరీతంగా కొద్దిగా నేను రాజమౌళి సినిమాలు ఎక్కువ చూడడం వలన. అండ్ దెన్ రాజమౌళి ప్రతి సినిమాలో ఇప్పుడు విక్రమార్కుడులో కూడా ఇద్దరు విక్రమార్కులు ఉంటాడు, ఒకరు చచ్చిపోతే ఇంకొకరు బ్యాలెన్సింగ్ చేస్తాడు అనమాట. మగధీరాలో చచ్చిపోతే మళ్ళీ రీఇన్కార్నేషన్ అయిన ఇంకో రామచంద్ర తేజ్ వస్తాడు. సో ఇందులో కూడా అంతే, ఈ చనిపోతే అలా కొడుకు వస్తాడు. సో సేమ్ పోలికలతో ఉన్న. సో అలాంటివన్నీ మనకి రాజమౌళి సినిమాలో ఎప్పుడు ఉన్న ఎమోషనే కదా, ఎప్పుడున్న స్టోరీ కదా అని అనిపించింది. బట్ తర్వాత ఇది ఎప్పుడైతే నార్త్ ఇండియాకి వెళ్ళిపోయిందో, ఒక రేంజ్ అయిపోయిందో, తర్వాత చూస్తూ అడిక్ట్ అయిపోయా. ఎస్పెషలీ కాలకేయ ఫైట్ అవన్నీ లైక్ రెగ్యులర్గా రాజమౌళి స్టోరీ అన్నట్టు అయిపోయింది. బట్ పార్ట్ 2 విషయానికి వచ్చినప్పుడు రియల్గా చెప్తానండి, నేను అస్సలు నాకు పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే ఏముంది అంత ఏదో ఫీలింగ్, ఎందుకంటే నేను ప్రతి ఇంటర్వ్యూ రాజమౌళి చూస్తాను, ప్రతి కిరవాణి ఇంటర్వ్యూ చూసేవాడిని. బాహుబలి 2012 ఆ టైంలో స్టార్ట్ పెట్టినప్పటి నుంచి సంథింగ్. అందులో ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పాడు కిరవాణి, ఏంటంటే మేము ఒక పెద్ద సినిమా తీద్దాం అనుకుంటున్నాం, ఆ సినిమా ముందు ఇంటర్వెల్ లైక్ 1 పార్ట్ వస్తుంది బాహుబలి అని చెప్పాడు. అండ్ దాని తర్వాత రిలీజ్కి ముందు కూడా ఏదో సమ్ ఇంటర్వ్యూలో చూస్తాను, రిలీజ్కి బాహుబలి లైక్ 1 ముందు ఆ ఇంటర్వ్యూ మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. రాజమౌళి చెప్పాడు ఏమంటే నేను ఒకటే పార్ట్ తీశాను, అది చాలా ఎక్కువైపోయింది, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వద్దన్నారు, 4 hours సినిమా అయితే కష్టం 2 intervals. సో అప్పుడు నేను లాస్ట్ మినిట్ డిసైడ్ అయినాన్ని 2 parts తీసానని చెప్పాడు. సో 2 parts తీయలేదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 part. బట్ అందులో సెకండ్ పార్ట్ మనం చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఫోర్సబుల్గా, ఎస్పెషలీ ఆ సుబ్బరాజు సీన్స్, ఆ కుమారవర్మ సీన్స్ అవన్నీ ఫోర్సబుల్గా ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. ఆ పందుల వేట లైక్ అసలు స్టోరీ ఎక్కడ కదలదు అండ్ డ్రమాటిక్గా ఉంటుంది. అండ్ అలాగే శివగామి లైక్ బాహుబలిని అంత ప్రేమించిన కొడుకుని చంపినప్పుడు మనకు ఒక ఇమోషన్, శివగామి రెస్పెక్ట్ పోతుంది. అంటే ఎంతైనా సవతి కొడుకు కదా చంపించేసిందా, అదే రానైతే చంపేస్తుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయన్నమాట లైక్ సినిమా చూసినప్పుడల్లా. బట్ బట్ డైరెక్టర్ దృష్టిలో మీరు రాజమౌళి ఇంటర్వ్యూస్ కానీ రాజమౌళి ఏం చెప్తాడు, కట్టప్ప శివగామిని తిడతాడు, నువ్వు తప్పు చేస్తావు శివగామి అనడం, అది చాలా లైక్ అనడం. సో అలాంటప్పుడు అతను చంపొద్దు కదా, అంటే మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే అంత లాయల్గా ఉన్నప్పుడు కట్టప్ప చంపొద్దు. ఆయన అప్పుడు కూడా కట్టప్ప చేతులు కట్టేసి అదంతా కాలకేయులు వచ్చి ఆ చంపేటప్పుడు అదంతా వెరీ అన్నెసెసరీ అనిపించింది. లైక్ ప్రాబబ్లీ లైక్ రానని డైరెక్ట్ చంపేసి కట్టప్ప మీద వేసో సంథింగ్ అలా చేస్తుంది. ఎందుకంటే వై కట్టప్ప కిల్ బాహుబలి అన్నప్పుడల్లా అప్పుడు 90% ఆఫ్ తెలుగు సినిమాలు చూసే వాళ్ళకి అందరికీ తెలుసు కట్టప్ప ఎందుకు చెప్తాడు. ఆబ్వియస్గా ఆయన రాజమంటూ కాబట్టి ఏది చెప్తా చేస్తాడు, రానా చెప్పుండొచ్చు లేదా శివగామి చెప్పుండొచ్చు, అందుకే చంపుండొచ్చు అని దేశం మొత్తం అందరిని ఎత్తుకొద్దుకున్నప్పుడు రెగ్యులర్ రాజమౌళి సినిమాలు తెలుగు సినిమాలు చూసే ప్రతి ఒక్కడు 99% గెస్ చేస్తాడు ఈ కట్టప్పకి బాహుబలి అంటే ఏముంటుంది. రాజమౌళి డైరెక్షన్లో తెలుగు సినిమా డైరెక్షనర్లో శివగామి ఆర్డర్ ఇచ్చి ఉంటుందని చెప్పుండొచ్చు. సో ఇదంతా మనకి పెద్దగా ఎక్కలేదు ఆనర్స్గా చెప్పాలంటే, పార్ట్ 2 ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ మనం ఇదే ఆలోచిస్తే ఇంకొకటి, మనం ఫస్ట్ ట్రైలర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టీజర్ బాహుబలి ఏదైనా రిలీజ్ అయిందంటే అప్పుడు మనకి పార్ట్ 2లో ఉన్న రానా సీన్స్ అవి చూపించారు. సో వీళ్ళకి 2 parts తీసే ఉద్దేశం అనేది ఎప్పుడు లేదు కదా. అంటే ఫస్ట్ పార్ట్లో ఫస్ట్
అదే సార్. సో ఏంటంటే 2 పార్ట్స్ అనేది నా దృష్టిలో అది ఇన్ఆర్గానిక్. 1 పార్ట్ ఈజ్ ఆర్గానిక్. పార్ట్ 2 ఎలా ఉన్నా వండర్స్ చేస్తుంది, కానీ ఈ సినిమా చాలా ప్రూవ్ చేసింది అప్పట్లో. పుష్ప 2 కానీ మనకు నార్మల్గానే అనిపిస్తుంది. కేజీఎఫ్ 2 కూడా ఇది ఇంకా నార్మల్గా అనిపిస్తుంది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 అయితే ఇంకా నార్మల్గా అనిపిస్తుంది. బట్ అది పార్ట్ 1 హైప్తో పార్ట్ 2 క్యారీ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య. అది ఫస్ట్లో అప్పటికి ఎక్కలేదు కాబట్టి. రాజమౌళి వర్క్స్లో నాకు పెద్దగా నచ్చింది ఏదైనా ఉందంటే బాహుబలి 2 అసలు నచ్చలేదు నాకు అప్పట్లో. నేను అసలు ఎప్పుడు చూడలేదు సినిమా కూడా. బట్ ఐ థింక్ దట్ దిస్ ఈస్ ది గుడ్ మూవీ అండ్ ఇది కరెక్ట్ ఫార్మాట్ అండ్ ఇది కరెక్ట్ వర్షన్. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు మనీ మింటింగ్, ఇవన్నీ మార్కెటింగ్ టాక్టిక్స్, ఇవన్నీ ఎస్థెటిక్స్, ఎర్గనామిక్స్ ఇవన్నీ ఆలోచించి, లాజిస్టిక్స్ ఇవన్నీ ఆలోచించి వాళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 లాగా తీస్తారు. సో దిస్ ఈస్ ది రైట్ మూవీ. ఇది కరెక్ట్ బాహుబలి మూవీ అని నాకు అనిపించింది మూవీ చూసినాక. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ రాజమౌళి తీసిన సినిమాలలో ఉన్న ఎమోషన్స్ అన్నీ క్యారీ అయినా ఇందులో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది ఎపిక్ అనేది. ఇది కరెక్ట్ మూవీ, ఇదే మూవీ అనిపించింది నాకు చూసినప్పుడు ఇందులో. ఎందుకంటే పనికిరాని సీన్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో, నేను చెప్తున్నానో, ఇవన్నీ తీసేశారు ఈ సినిమాలో. నిన్న ఈ 2 పార్ట్ కలిపి ఎపిక్ చూసినప్పుడు ఇట్స్ మేకింగ్ మోర్ సెన్స్. ఓకే, సో ఎందుకంటే ఇందులో రియల్లీ అన్నెసెసరీ సీన్స్ ఏవేవైతే మనం అనుకుంటాం అన్నెసెసరీ సీన్స్ అన్నీ తీసేశారు రాజమౌళి. అండ్ యూనో బాగా వాయిస్ ఓవర్ ఇప్పించేసి ఆ గ్రాఫిక్స్ ఏవైతే సీన్స్ యూనో లైక్ హై పాయింట్స్ ఉంటే అవన్నీ పెట్టి చాలా అంటే చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ ఒక కొత్త సీన్ యాడ్ చేస్తారని రాజమౌళి ఇంటర్వ్యూలో మనం చెప్తున్నాడు కదా, అదే సీన్ యూనో లైక్ నాజర్ ఇంట్రడక్షన్ నాకు పెద్దగా పేలలేదు ఆ సీను. బట్ అదర్వైజ్ సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్ యూనో లైక్ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఏదైతే ఆ సినిమాలో ఆ 40 minutes స్టోరీ ఉంది, ఆ 40 minutes స్టోరీకి బాహుబలి కన్క్లూజన్ 2 hours 3 hours సినిమా చేశారు కదా, అవన్నీ తీసేసి ఆ స్టోరీ పెట్టే వరకల్లా ఇంకా క్రిస్పీగా అనిపించి నాకు ఇప్పుడు భయం వేస్తుంది మళ్ళీ ఎక్కడ 1000 crores కలెక్షన్ చేస్తారా బాబు ఇది అని చెప్పి. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇంకో 1000 crores యాడ్ అయినా నేనైతే డౌట్ పడను, ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది అసలు. ఎందుకంటే ఈ 10 years 12 years బాహుబలి ఎలా ఉన్నా అంటే నేను స్క్రిప్ట్ పరంగా మనకి రాజమౌళి బాగా తెలుసు కాబట్టి మనం ప్రతి సినిమా చూసాం కాబట్టి ఈ సాయి సినిమా లాగా ఉంది, అవన్నీ ఛత్రపతి లాగా ఉందని నేను చెప్తున్నాను. బట్ ఆ టైంకి అప్పుడు నార్త్ ఇండియాలో ఆ క్వాలిటీ సినిమాలు రాలేదు, ఈ క్వాలిటీ సినిమాలు కూడా రాలేదు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ 10-15 years మళ్ళీ బాహుబలి లాంటి సినిమా ఎవరు తీయలేదు. గీస్తే ఆ కొద్దో గొప్ప అంత దూరం వచ్చేది రాజమౌళి RRRతో. ఆ తర్వాత ఇంటర్నేషనల్ యూనో లైక్ ఇది నేషనల్ మ్యాచ్ అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకోండి. సో ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ లైక్ 200+ అన్న కలెక్షన్ చేస్తుంది. 1000 మరీ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో. బట్ మూవీ మాత్రం ఆసమ్గా ఉంది, మీరైతే మిస్ కాకండి. అసలు ఫుల్ పైసా వాసులు. అసలు ఎక్కడ కూడా పాత సినిమా చూసినట్టు అనిపించలేదు. తెలిసిన స్టోరీ అయినా రాజమౌళి ఆ క్రౌడ్ మధ్యలో అది అంతా యూఫోరియా అయితే ఆసంగా ఉంది. సో డోంట్ మిస్ ఇట్, ఐ లవ్డ్ ఇట్ అండి. అండ్ వన్స్ అగైన్ రాజమౌళి ప్రూవ్డ్ వై హీస్ డైరెక్టర్ ఎంత గ్రేట్ డైరెక్టర్, అంత గొప్ప మార్కెటింగ్ జీనియస్ అని. ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ ఫస్ట్ 1 movie పార్ట్ అండ్ ఇలాగే తీస్తే బాగుండేదేమో అని చాలామంది అంటుంటే విన్నాను నేను ఇంటర్వెల్లో అక్కడిక్కడ. అండ్ యూనో ఆసమ్ అంటే ఆసమ్ ఉందండి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ యూనో మన దివాళీకి చాలా మూవీలు రిలీజ్ అయినాయి, వీటి గురించి అది మాట్లాడాలి. టైం కుదరట్లేదు. ఆల్రెడీ యూనో వీడియో ఉంది, త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.